హంద్రిని వాడు వెడల్పు చేసి చెరువుకు నీళ్ళు అందే విధంగా ఈ సంవత్సరంలోనే పూర్తి చేయడానికి, ఎందుకంటే రాయలసీమ జిల్లాలో అత్యంతగా నీళ్ళు లేని జిల్లా అనంతపురం జిల్లా. హంద్రిని వాళ్ళు ఎక్కువ నీళ్ళు తెచ్చుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, నాకు బాగా గుర్తుంది, దీన్ని ఎంత ఎక్కువ మనం తోడుకుంటే అన్ని నీళ్ళు వస్తాయి అని. మీ ప్రభుత్వానికి గుర్తుండకపోయే అవకాశం ఉంది, ఎందుకంటే మీరు 5 టీఎంసీల తాగునీటి పథకం కింద హంద్రిని వాను 2 చోట్ల ఉరవకొండలో ఒక్కసారి, ఆత్మకూరు మండలంలో ఒక్కసారి శంకుస్థాపన చేశారు. బాబు గారు గుర్తెచ్చుకొని మీరు ఆఖరికి దాన్ని 50 టీఎంసీలు చేసాము ఆ రోజున. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతోనూ వెంకటరామరెడ్డి గారు ఇట్లా ఆ రోజున్న మంత్రులందరూ కూడా ఆఖరికి రగన్న దివాకర్ ఇట్లా పెద్దలంతా ఆ రోజు ఈ రాష్ట్రం గురించి ఆలోచించి జిల్లా గురించి ఆలోచించారు. ఈరోజు మీరు ఆలోచించమని మీ అధినాయకుడిని ఒప్పించి హంద్రినీవా వెడల్పు చేసి అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు నీళ్ళు వచ్చే విధంగా నిధుల్ని విడుదల చేయమని కోరుతా ఉన్నాం. అనేకసార్లు అడుగుతూ ఉన్నాం, హెచ్ఎల్సి ఆధునీకరణ చేయండి అని. మా సమయంలో మేము చెప్పాం 300 కోట్ల రూపాయలు ఇస్తాం మేము అని చెప్పాం. కనుక ఇప్పుడు పెరిగిన ఎస్టిమేట్లు ఉంటే దాని ప్రకారం హంద్రినీవాతో పాటుగా హెచ్ఎల్సిని కూడా మోడర్నైజేషన్కి మీరు ముందుకు రావాలి. ఈ జిల్లాలో నీళ్లు తాగుతున్నారంటే బాగా గుర్తెచ్చుకుంటా ఉన్నా నేను. ఈ జిల్లాలో అనంతపురం, ధర్మవరం, అట్లాగే ఉరవకొండ ఈ ప్రాంతాలు మొత్తం నీళ్ళు తాగే పరిస్థితి అంటే చివరికి ఎక్కడి వరకు మడకసిర వరకు కూడా అది హెచ్ఎల్సి నీళ్ళు తప్ప ఇంకోటి కాదన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ జిల్లా తాగునీటిని తీర్చే ఒక వరప్రదాయని తుంగభద్ర నీళ్లు హెచ్ఎల్సి ద్వారా దాని డబ్బులు తీసుకోమని కోరుతూ ఉన్నాం. అలాగే అనేకం పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్లు కట్టాలి, మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. మీ దయ, మీరు అన్నీ ఆపేశారు. చాలా చక్కగా మాట్లాడుతారు, అది ఆపే మీద ఎవరు ఆపన్నారు మిమ్మల్ని? ప్రభుత్వాలు కంటిన్యూస్గా నడుస్తాయని ఆలోచనే కదా. నీ ప్రభుత్వం, నా ప్రభుత్వం చేర, చోళ, పాండ్య ప్రభుత్వాల రాజ్యాల్లాగా ఉంటాయా? ఏమైనా ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగాలి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే గత ప్రభుత్వంలో ప్రజల కోసం చేసిన పథకాల్లో మీకు నచ్చని అంశం ఉంటే దాన్ని చర్చకు పెట్టాలి, మేధావులతో మాట్లాడాలి, దాన్ని నిజంగా కరెక్ట్ అయితే అమలు చేయాలి, లేకుంటే సరిదిద్దాలి, మరింత మెరుగ్గా ముందుకు పోవాలి. ఇది కదా ప్రభుత్వాలు చేయాల్సిన పని. మళ్ళీ రెవెన్యూ సోర్సులు పెట్టారట, వీళ్ళు మళ్ళీ సర్వేలు చేస్తారట.